చేత నేటి దినమున మా ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో స్తుతించి ఉన్నాం తండ్రి. సమయమందు మీ లేఖనాలు వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం. మా జీవితాలకు అవసరమైన సందేశాలు మాకు అందించండి. తద్వారా మేము వాటిని నేర్చుకుని విని గ్రహించి అలా జీవించి నిత్య జీవానికి మా ప్రభు వెళ్ళిన మార్గంలో మా ప్రయాణం కూడా కొనసాగులాగున మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మందిరము చుట్టూను మీ కాపుదలను అనుగ్రహించండి. బలహీనులు ఎవరైనట్లయితే అట్టి వారికి ఆరోగ్యమును దయచేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని మహాకృపను బట్టి తండ్రి మనల్ని ప్రేమిస్తూ క్షేమకరమైన దినాలు దయచేస్తున్నారు. ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ జీవిత కాలంలో దేవుని కొరకు మనము బ్రతకడము మాత్రమే అనుకోకూడదు. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమైపోతామని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక అనేకులకు మాదిరిగా జీవిస్తూ ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటన్నట్లయితే సోమరిపోతుడు. దైవ గ్రంథంలో యోనా గ్రంథము 1వ అధ్యాయము నినివే పట్టణం అషూరు రాజధాని. దేవుడైనటువంటి యెహోవా నినివే పట్టణమునకు వెళ్ళి దుర్గతి ప్రకటించమని యోనా భక్తుడు చెప్పినప్పుడు యోనా గారు దేవుని యొక్క మాటను విని అనుకున్న ప్రదేశానికి అతను వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఏం చేసినట్లుగా మనకి ఆ వచనంలో కనపడుతుందంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయం తీసారా, 6వ వచనాన్ని చూస్తాం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, కనుక ఏమని కనపడుతోంది? నిద్రపోతు. అంటే భక్తుడే కానీ ఎలా ఉన్నాడటండి? నిద్రపోతున్నాడు. నిద్రపోవడం తప్ప అని గ్రంథం ఏం చెప్పలేదు. నిద్ర అనేది దేవుడు కలుగజేసిందే. అలసిపోయిన దేహాలకి నిద్ర అవసరమే, కానీ నిద్ర మట్టుకు మంచిది కాదు. నిద్ర మత్తు, అది కూడా ఒక మత్తులుగా ఉంటుంది. ఎక్కువ టైం నిద్రపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ వాడలో భక్తుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. అన్నీ మర్చిపోయాడు అన్నమాట. అన్నీ మర్చిపోయి దేవుడు అప్పగించిన పనులు మర్చిపోయాడు. అందుకే ఏ పేరు పెట్టాడు ఇతనికి? సోమరిపోతులు. అటువంటి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు సోమరిపోతులు అవుతారు అనేది కొన్ని సంగతులు మనము ఆలోచన చేయబోతూ ఉంటాం. నిద్రపోవడం సోమరితనం కాదు, మరొకసారి చెప్తున్నాం. అలసట తీర్చుకుంటాం. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే 26:45 ఆ మాటలు చెప్తూ
26:45 అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట, అంటే నిద్ర దేనికి? అలసట తీర్చుకునటానికి. అలసిపోయినప్పుడు ఖచ్చితంగా ఏం అవసరం అవుతుందన్నాడు? నిద్ర, అలసట తీర్చుకోవాలి. అంతేగాని నిద్రపోతులుగా ఉండకూడదు. ఏమండి, నిద్రపోతు యొక్క లక్షణాలని కొన్ని మనం ఆలోచన చేద్దాం ఈ సమయంలో. ఓకే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తున్నామంటే వచ్చేటువంటి ఉపద్రవాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఏదైతే తన యొక్క ప్రాణానికి హాని ఉందో అది గుర్తించలేరు. ఎవరో? నిద్రపోతు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనాన్ని, అతడు గుడారపు ద్వారం నిలిచిండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెనెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేగి తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగ్గొట్టగా అతడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఏమండి, సిసెరా గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కానాను రాజు అయినటువంటి యాబీని యొక్క సేనాధిపతి సిసెరా ఇశ్రాయేలుడైనటువంటి బారాకు వీళ్ళని ఓడించాడు. యుద్ధంలో ఓడిపోయి యాయేలు గుడారానికి గాఢ నిద్రపోతుండే అక్కడికి వెళ్ళి. ఈ నిద్రలో తనకు సంభవించే ప్రమాదాన్ని ఏం చేసుకోలేకపోయాడు? గుర్తించలేకపోయాడు. అంత ప్రమాదమో చూడండి. ప్రాణమే ఏమైంది? అలసట తీర్చుకునే నిద్ర వేరు, నిద్రపోతనం వేరు. గతంలో మనం సోమరిపోతులను చూసాం, ఒక పాఠాన్ని సోమరిపోతులను చూసాం. ఈరోజు ఎవరిలో? నిద్రపోతులు. మొట్టమొదటిగా ఉపద్రవాన్ని గుర్తించరు, వచ్చేటువంటి ఉపద్రవాన్ని గుర్తించరని రాసుకోండి. సంఖ్య ఇదే గ్రంథం జడ్జెస్, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, పిలిపించి క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అతనిలోంచి బలం పోయింది. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా, అదండి జరగబోయే నష్టాన్ని గుర్తించలేరు వీళ్ళు. ఉపద్రవాన్ని గుర్తించలేరు, జరగబోయే నష్టాన్ని. దెలీలా ఏం చేసింది? సంసోన్ని తన బలం ఎక్కడుందో తెలుసుకోవాలని లాలన చేసి తనని నిద్రపుచ్చిందట. అలాగేనే ఉంది. తొడ మీద అతన్ని ఏం చేసిందండి? నిద్రపుచ్చి. జోకాడుతుంది కదా అని హాయిగా ఏమయ్యాడు? నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు అలా జారిపోయాడంటే నిద్రలోనికి. దెలీలా ఏం చేసిందో మనందరికీ తెలుసు. తన బలం ఎక్కడ ఉన్నదో చెప్పేశాడు. ఎందుకంటే సంసోను దేవునికి ఏం చేయబడినవాడు? నాజీరు చేయబడినాడు. కాబట్టి తన నెత్తి మీదకి క్షౌరం చేయించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇశ్రాయేలీలకి ప్రత్యేకించబడిన వారు కాబట్టి ఆ రోజుల్లో వారు ప్రత్యేకంగా ఉండాలి. క్రాఫ్ వేయించుకోవడానికి అవకాశం లేదు వారికి.
అది మర్చిపోయాడు. మర్చిపోయి ఈ అమ్మాయి ఎందుకు నన్ను ఇలా లాలిస్తుంది, ఎందుకు నన్ను నిద్రపోస్తుంది, నాకేమన్నా నష్టం జరుగుతుందా? నిజంగా నిద్రపోతులు జరగబోయే నష్టాన్ని కూడా ఏం చేయలేరండి, తెలుసుకోలేరు. ఏదో దేహం బాగుంటుందిలే నిద్రపోతున్నాం కదా అనుకుంటామే తప్ప ఏదో నష్టం సంభవించబోతుంది అని గ్రంథం చెప్పింది కనుక నేను నిద్ర వేడాలి అనేటువంటి ఆలోచన తక్కువ ఉంటుంది. ఎక్కువ టైం ఎవరు నిద్రపోతారా? అది వాస్తవమే. ఇంకా వాళ్ళ మంచం బట్టి ఏం చేయలేరు, లేవలేరు. ఒక రోజుని ఒక 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో అదే అక్కడికి వాక్యం చెప్తే వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు, పాస్టర్ గారు ఎంతసేపు పడుకుంటాడండి, ఆరోగ్యంగా ఉన్నవాడు ఎంతసేపు పడుకుంటాడు, ఒంట్లో బాగోలేనివాడు ఏం చేస్తాడు, మంచం మీద పడుకుంటాడు. అంటే వాళ్ళిద్దరు డిస్కషన్లో భార్య ఏంటో ఈయన అంతసేపు నిద్రపోతున్నాడు అంటుంది అనుకుంటా. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నాకు కరెక్ట్గా 8 గంటలు నిద్రపోవాలనుకుంటా మనమే. ఆరోగ్యవంతుడు కరెక్ట్గా ఎన్ని గంటలు నిద్రపోతాడట? 8 గంటలు. కానీ ఇప్పుడు 8 గంటలకు కూడా నిద్రపోవడానికి బిజీ అయిపోయింది. 10-11 వరకు కూడా ఎందుకు మెలుకుంటున్నారు? బైబిల్ బాగా చదివి అలా వచ్చేది. పిల్లలది ఎగ్జామ్స్ ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారా? చదువుకుంటారు. ఫెస్టివల్స్ టైంలోనేమో ఇంట్లో పనులు చేసుకుంటారు. క్రైస్తవులకి ఇంక ఫెస్టివల్స్ లేవు కాబట్టి ప్రతి శనివారం ప్రతి ఆదివారం మీ అందరికి టెన్షనే కాబట్టి అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు సంసోను నష్టం జరుగుతుంది అని ఏం చేయలేకపోయాడండి, గుర్తించలేకపోయాడండి. 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకెనను. అయితే యెహోవా తనను ఏం చేశాడట? ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇక్కడ ఏం రాసుకుంటారంటే తన స్థాయి ఏమిటో అతను గుర్తించలేడు. అంటే దేవుడు నిన్ను హత్తుకుని ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు అని నీ స్థాయిని ఏం చేయలేకపోతున్నావు, ఒక్కొక్కసారి గుర్తించలేకపోతున్నావు. అలా గుర్తించకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు పాఠాన్ని బట్టి నిద్రపోతానమే. అసలు నువ్వెవరవో, నువ్వు ఒక క్రైస్తవురాలు అయినప్పుడు, క్రైస్తవుడు అయినప్పుడు, అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు దుర్గతి ప్రకటించమన్నాడు. ఆ పట్టణానికి, నినివే పట్టణానికి వెళ్ళి అది కొద్ది రోజుల్లో దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది చెప్పమన్నప్పుడు నేను దేవుని ప్రవక్తను అని మర్చిపోయాడు. ఒక దినాన్ని యెరూషలేము నుంచి గాజాకు రిటర్న్ అయిపోయాడు ఆరాధన చేసుకుని. తన వాహనం మీద వస్తూ ఉన్నాడు. ఎవరో నపుంసకుడు. దేవుని యొక్క దూత పిలుపు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రథాన్ని ఏం చేయమన్నాడు? కలుసుకోమన్నాడు. వెంటనే పరుగున వెళ్ళి ఆ రథాన్ని ఏం చేశాడు? కలుసుకుని ఆ రథంలో ఉన్న వ్యక్తికి ఏం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు. ఒకవేళ ఇతనే కానీ దేవుని పిలుపు మేరకు వెళ్ళలేదనుకోండి, ఆత్మ ఏమైపోను? నశించిపోతే బాధ్యులు ఎవరవుతారు? ఆ నపుంసకుడు ఒకవేళ బాప్తిసం పొందలేదనుకోండి, అప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది? సువార్తికుడైనా పిలుపుది అవుతుంది. నీ ఇంట్లో వాళ్ళు రక్షించబడకపోతే నువ్వు ఎక్కువ టైం నిద్రపోతున్నావు, అనేకులకు సువార్త వెళ్ళట్లేదు, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. బాధ్యులుగా మనల్ని ఎంచుతాడు కదా. అప్పుడు
టైం సరిపోవట్లేదు. మొన్న ఏదో నేను వస్తూ కొంచెం నవ్వుతాకి ఒక మాట అన్నాను పాస్టర్ గారితో, టైం సరిపోవట్లేదు, మనకి బిజీ అయిపోయింది అంటున్నాను. మీరు కూడా బిజీ అయిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ తాను యెహోవా ఏం చేసేసాడు, తన్నే ఎడబాసాడని ఉందా లేదా? అంటే యెహోవాకి ఇతను కుమారుడు. అసలు ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించటానికి దేవుడు పుట్టించినటువంటి బలమైన వ్యక్తి, అది మర్చిపోయాడు. నేనెవరన్నా అనేటువంటి సంగతి మర్చిపోయాడు. నువ్వు ఏ ఇంటికి కుమార్తెవో, ఏ ఇంటికి కుమారుడవో అది నువ్వు మర్చిపోయి నిద్రపోతనంతో ఉంటే జరిగే నష్టం ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. తాను ఎవరో తాను గుర్తించలేని పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. గుర్తించలేని పరిస్థితి వచ్చేస్తుంది. 3 చెప్పాను కదండి. 4వది చెప్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు 6 నుంచి 8 రాసుకోండి. సోమరి చేమల యొద్దకు వెళ్ళుము. సోమరులుగా ఉంటారండి నిద్రపోతులు. ఎలా ఉంటారండి? సోమరులుగా ఉంటారండి. సోమరితనం. అందుకనే సోమరులను ఎక్కడ పోమన్నాడండి? ఇంత 6 అడుగుల మనిషిని కూడా ఎక్కడికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నాడు? చిన్న చీమలు. అసలు వాటి ఆకారం ఎంత ఉంటుంది, వాటి మైండ్ ఎంత ఉంటుంది, అక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని చెప్పాడు. సోమరులను చేసేస్తుందండి నిద్రపోతాను. ఇంకా కిందకి చదివితే ఇంకో మాట రాసుకుంటాం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవి కాలమున ఆహారమును. అంటే ఈ మాటలో మనకు ఏమర్థమవుతుంది? పని చేయవలసిన కాలాన నిద్రపోతులు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇవి వేసవకాలంలో ఏం చేస్తాయని గ్రంథం చెప్తుంది. అంటే ఆహారం దొరికే టైంలో కష్టపడి ఏం చేస్తాయి? పని చేస్తాయి. వర్షాకాలంలో పనులు ఉండవు. ఉన్నటువంటి రోజుల్లోనే కష్టపడి ఆహారాన్ని సిద్ధం చేసుకుని భద్రపరుచుకునేవారు. గాజుల్లో ధాన్యం పోసి ఇంకా కొన్ని అపరాలు జాగ్రత్త పెట్టుకొని వర్షాకాలానికి సిద్ధం చేసుకునేవారు. మీరు ఒడియాలు ఎప్పుడు పడతారో? వర్షాకాలం ఎందుకు పడరు? అంతే. అంటే ఎక్కువ కాలం మనకి సంవత్సరం అంతా కావాల్సినటువంటి ఇంట్లో దినుసులన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటాం. ఆ సిద్ధం చేసుకునే టైంలో ఇప్పుడు అంతా రెడీమేడ్గా ఉంది కదా, అప్పటికప్పుడు తెచ్చుకుందాంలే, ఎవరు కష్టపడతారో అనే స్థాయికి వచ్చారా లేదా కొందరు? ఎందుకు వచ్చేసారు మరి? అప్పుడు ఉన్నటువంటి శ్రమ ఎందుకు లేదు? ఇంట్లోకే కదండి. అది చేయలేకపోతుంటున్నారు. నిద్రపోతుతనం సోమరితనానికి వచ్చేస్తుందట, సోమరులుగా చేసేస్తుందట. పని చేయవలసిన టైంలో ఏం చేయరు వీళ్ళు? పని చేయరు. పగలు ఉన్నంత వరకు తండ్రి పని చేయాలన్నాడు ప్రభు. రాత్రి వస్తుంది ఎవరూ చేయలేరని చెప్పాడు ఆయన. ఆరోగ్యం ఉన్నంతసేపే కష్టపడగలం, ఆరోగ్యం లేకపోయిన తర్వాత, క్షీణించిన తర్వాత అంతే. అందువల్ల నిద్రపోతుతనం అనేటువంటిది తీసుకొచ్చే నష్టాలేంటో ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. ఉపద్రవాన్ని గుర్తించరని చెప్పుకున్నాం. జరగబోయే నష్టాన్నే గుర్తించలేరు, తన స్థాయి ఏమిటో గుర్తించలేరు, సోమరులుగా ఉంటారు. పని చేయవలసిన కాలాన్ని ఏం చేస్తారు? నిద్రపోతారు. 6వ అధ్యాయం 10వ వచనం. ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునుకెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని. అంటే దాని అర్థం ఏంటి?
ఇంకొంచెం ఏం చేస్తాడట? అక్కడ ఉన్నదే చెప్తాం, నిద్రపోతాడు. ఇప్పుడు ఇంకొంచెం నేను నిద్రపోతావు, గడియారంలో ముళ్ళేమవుద్ది? సమయాన్ని వృధా చేస్తారు. అది రాసుకో. నీ కోసం టైం ఆగుద్దా? 10ంటికి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, అలారం ఎన్నింటికి పెట్టుకుంటావు? ఏమండి, అసలు మీ సెల్ ఫోన్లో అలారం ఎన్నింటికి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అందరికీ మామూలు ఫోన్లే కదా, మీరు మీ సెల్ ఫోన్లో అలారం ఎన్నింటికి ఉంది? అలా అలారం పెట్టరా? 2:30 రైట్, 5:30 పెట్టుకుంటుందట. మంచిదే. 5:30కి లేచి అలారం మోగాక మళ్ళీ అలారం కట్టేసి మళ్ళీ నిద్రపోతాం. ఇప్పుడు అలా నిద్రపోరే? అలారం మోగిందంటే దేవుని స్తోత్రం అనుకోవాలి. ఎందుకో తెలుసా? అది నువ్వు బ్రతుకున్నావని అర్థం. ఆ శబ్దం వినబడిందని, దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడని దేవుని స్తోత్రం చెప్పి 5ంటికి 5:30కి లేచి మోకరించి ఏం చేసుకోవాలి? ఎవరు నేర్పుతారండి ఇవన్నీ? ఇదిగో నీ యాజకుడు, నీ సేవకుడు నీకు నేర్పుతున్నాడు. నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనలో ఉండాలి, సోమరిపోతులు ఉండకూడదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ టైంలో భలే చదువుకుంటారండి, పెందలాడి లేస్తారు. అందులో తెల్లవారుజామున చదివిన విషయాలంట ఏమవుతాయి అంటారు? గుర్తుంటాయి. నిద్రపోరు. ఏమో రేపు ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుందేమో, ఈ లెక్క వస్తుందేమో. యేసుప్రభు ఎక్కడ నిద్రపోవడానికి ఆయన టైం ఏది? ఎక్కడ నిద్రపోయాడండి పాప మహానుభావుడు. అపోస్తులు ఎక్కడ నిద్రపోయారు? తక్కువ టైం ఎక్కువ పని చేశారు. సోమరిపోతులుగా ఉండగలేరు వాళ్ళు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది చెప్పండి? సమయాన్ని ఏం చేస్తారో వృధా చేస్తారు. టైం వృధా చేయకూడదు. టైం చాలా విలువైనది అంటాం కదా. సమయం చాలా విలువైనది. ప్రియమైన దేవుని వర్లారా, సమయాన్ని వృధా చేయొద్దు. ఇంకా కొంచెం టైంను గుర్తుపెట్టుకోండి. సమయం చాలా విలువైనటువంటిది. దాన్ని వృధా చేయకండి. రేపు మళ్ళీ రాదు అది. టైం మళ్ళీ రాదు కదా. నీ జీవితంలో దేవుడు ఒక మంచి, అప్పుడప్పుడు అంటారు గోల్డెన్ టైం అంటారు. నా జీవితంలో అది మంచి గోల్డెన్ టైం అండి. ఆ టైంలో ఇప్పుడు ఈ టైంనే కదండి జ్యోతిష్కులు క్యాష్ చేసుకుంటున్నారు. అవునా? వాళ్ళు ఏమంటారండి? ఏముండదో. పంచాంగం చూసేవాళ్ళందరూ కూడా యమగండం, రాహుకాలం, గులిక కాలం తప్పించి పెడతారు అంతే. అంతకుమించి ఏముంటుంది? అంతేనా విజయ్? పంచాంగం చూసేవాళ్ళందరూ ఆ 3 తప్పించి పెడతారు. ఆ 3 తప్పించి నేను పెట్టలేనా? ఓ రోజు నేర్చుకుంటే మీరు పెట్టలేరా? పలానా టైంకి ఈ కార్యక్రమం చేయండి అంటారు. అప్పుడు ఆ టైంకి ఏం చేస్తున్నామంటే మనము స్పెసిఫిక్గా కొన్ని కార్యక్రమాల్లో సిద్ధం చేసుకుని, అమ్మో ఈ టైం చాలా విలువైందని దేవుని దగ్గర పెట్టుకుని, ఇక ఈ టైంకి తండ్రి మేము ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం, ఆ టయానికి మాకు అన్ని అనుకూలపరచు అని ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్న టైంకి ఏది జరగదు. దేవుడు అనుకున్న టైంకే జరుగుతుంది. కొంచెం ముందైనా జరగచ్చు, తర్వాత అయినా జరగచ్చు. అలా చెప్పుకోవాలంటే మా సక్కుబాయ్ గారు గృహప్రవేశమే. అలా అంటే 4ంటికి పెట్టారట. అమ్మా నిర్ణయించిన టైం. గృహప్రవేశం చేసి వాళ్ళు నిద్రపోతే సేవకుడు వెళ్ళి లేపాడు. వాళ్ళ అల్లుడు గారు, పంతులు గారు అప్పుడు అంటే ఇదేంటి పాస్టర్ గారు వచ్చి లేపడం, చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల మనం ఏం వరిపడ అవసరం లేదు, కానీ టయాన్ని వృధా చేయాలి. ఈ విషయంలో మీరు అందరూ కూడా బాగానే ఉంటారు. 8:30కి ఆరాధన కాబట్టి, మార్నింగ్ టైం కాబట్టి చక్కగా మీరు 9 లోపే అందరూ కూడా సిద్ధం చేసుకుని ఆరాధన ముగించుకుంటూ ఉన్నారు. నిద్రపోతులు ఏది కాలయాపన చేసేస్తారు?
సమయాన్ని అండి. టైం చాలా విలువైనది కదా. చేతికి గడియారం పెట్టావు, సెల్లో టైం చూస్తావు, భోజనం 12:30 అవగానే చెప్పండి బెల్ల కొట్టేస్తుంది. 12:30 అవగానే బెల్ల, సాయంత్రం 7 అయ్యేటప్పటికి బెల్ల కొట్టేస్తుంది అండి. మరి టైంకి చేస్తున్నప్పుడు అది విలువైందనే కదా చేస్తున్నాం. ఆ టైంకి తినకపోతే ఏం చేయాలి? లోపల ఏమైపోద్ది? ఆరోగ్యం తేడా వచ్చేస్తుంది. లోకంలో దేవుడు ఒక టైం ఇచ్చాడు, నీకు ఎంత టైం ఇచ్చాను, ఈ టైం నువ్వు ఎంత వృధా చేసావు అని అడిగితే, మానవ ఆయుష్కాలం ఉందండి ఎంతకాలం? 60 లేక 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో యవన కాలం ఎంత పోద్ది? ఒక 15 ఏళ్ళు. 10th క్లాస్కి వచ్చేటప్పుడు వయసు ఎంత ఉంటుంది? 15. ఈ 15 ఏళ్ళు కూడా వాళ్ళకి చెప్దామన్నా వాళ్ళు వినరు. ఏంటంటే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది, అప్పుడు రక్షణ పొందలేరు. తీరా రక్షణ పొందేదాడికి 18-20 సంవత్సరాలు వస్తాయి. క్రీస్తులోకి వచ్చేటప్పటికి 60, 70 ఏళ్ళు, 20 బోని. ఇలా లెక్కేసుకుని క్యాల్కులేట్ చేస్తే దేవుడు మనకిచ్చిన టైంలో చాలా ఏం చేస్తున్నాం? వృధా అయిపోతుంది. కానీ ఇప్పుడు మన పిల్లలు చాలా ధన్యులు. వాళ్ళు ఈ వయసు నుంచే దేవునిలో ఎదుగుతున్నారు. సమయాన్ని వృధా చేయొద్దు. నేను చెప్పాను 5. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మోగ కుక్కలు ఏం చేయలేరు, మొరగలేరు, కలవరించుచు పండుకునేవారు నిద్రాశక్తులు అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించలేరు లేక గుర్తించలేరు. దేవుని చిత్తాన్ని గుర్తించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని ఇష్టం ఏది ఉందో అది తెలుసుకుని మనం నెరవేర్చవలసిన వారమై ఉండాలి. ఏమండి? యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ఏం చేయండి? ప్రార్థించి వాడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో ఏం చేశారు? పాడవేశారు. ఏమండి? ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, 1వ అధ్యాయం 5వ వచనంలో యోనా గారు ఎవరి మాట వినలేదు, దేవుని మాట వినలేదు. నిద్రాభారంతో ఉన్నందువల్ల ఎవరి మాట వినలేకపోయారు? దేవుని మాట వినలేకపోయారు. నువ్వు నిద్రపోతుగా ఉంటే దేవుని మాట వినలేవు. అదే అధ్యాయం 6వ వచనంలో ఇంకో చక్కటి మాటను చూడండి. అక్కడ వాడనాయకుడు ఏమంటున్నాడు చూడండి. అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, అంటే ఇతను ఏం మర్చిపోడా చెప్పండి? నిద్రపోతులు ప్రార్థన మర్చిపోతారండి. దానియేలు రోజుకి ఎన్నిసార్లు చేసేవాడట? 3 యెరూషలేం వైపు కిటికీలు తెరిచి. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసేవారు. మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. అన్యజనులు అయితే దూరం నుంచి దేవాలయము దూరం నుంచి, ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో ప్రవేశం లేదు కాబట్టి దూరం నుంచి చూసి దేవాలయం దగ్గర దండం పెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. ఈవేళ అట్టి కండిషన్స్ లేవు కదా. ఎవరైనా వచ్చి ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకునే అవకాశం. యూదుడని లేదు, అన్యజనులు లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీస్తుడని లేదు. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకో. నిద్రపోతులు ఏం మర్చిపోతారట? ప్రార్థన మర్చిపోతాడు. ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక సిగ్నల్ దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేల్ ప్రయాణం మీకు చెప్పాను అనుకుంటా. వాళ్ళు ప్రత్యక్ష గుడారము చోట వేసుకున్నారనుకోండి, 1 నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అలా ఉండిపోయేది. ఆ ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క మేఘం ఉండేది, అంటే దేవుని సన్నిధి ఉండేది. ఒక మేఘం. ఏమండి? ఇప్పుడు ఆ మేఘం ఆ ప్రత్యక్ష గుడారం నుంచి పైకి లేచింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ సిస్టమ్ ఏంటో తెలుసా? ఒరే నడవండి, మళ్ళీ ఈ టెంట్ని ఏం చేయాలి? మనం తీసేసి ఇక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఎక్కడ చూపిస్తే అక్కడికే వెళ్ళాలి. ప్రయాణం, వాళ్ళ ప్రయాణ పద్ధతి అది. మేఘం
అప్పకెళ్ళింది అనుకోండి, దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడనమాట, వెళ్ళిపోవడం. మేఘం నిలిచిందనుకో ఇక్కడే స్టే చేయమన్నాడనమాట, అక్కడే స్టే చేయాలి, నువ్వు అక్కడే ఉండాలి. దేవుడు అక్కడ ఉండమని ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాలి, తప్పదు. వాళ్ళు సోమరతనంగా ఉన్నారనుకోండి, దేవుని సన్నిధి వాళ్ళతో ఉండేదా? వాళ్ళ మన్నా తినేవారా? మేఘస్తంభం వచ్చేదా? వాళ్ళకే అగ్నిస్తంభం వచ్చేదా? ఎవరి పని వారు చేసేవారు అన్నమాట. లేవీల పని లేవీలు చేసేవారు, యాజకుల పని యాజకులు చేసేవారు. దేవుడు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. లేచి ప్రార్థన చేసుకో. ప్రార్థన మర్చిపోతున్నారా? దావీదు భక్తుడైతే రోజుకి ఎన్నిసార్లు చేసేవాడట? 7 సార్లు. ప్రార్థన, క్రైస్తవుడికి ప్రార్థన చాలా అవసరం అండి. యేసు ప్రభు వారు కూడా ఏం చేసుకునేవారు? ప్రార్థన చేసుకునేవారు. ప్రార్థన. ఇవాళ అందరూ ప్రార్థన చేసుకున్నారా? యవనస్తులు ప్రార్థన చేసుకున్నారా? పిల్లలు ప్రార్థన చేసుకున్నారా? చేసుకోలేదు. నవ్వుతున్నాడు కదా. చేసుకున్నావు ఇవాళ? అదిగో నాకు తెలిసిపోయింది. ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరో చేయొద్దండి ధైర్యంగా. ప్రార్థన నేను చేసుకోలేదు అనేవాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేసుకో. బను నువ్వు చేసుకున్నావు ఇవాళ, మరి చేయత్తవే? చేసుకోలేదు. నాయన నువ్వు ప్రార్థన చేసుకున్నావా? అభి ప్రార్థన చేసుకున్నావా? వెరీ గుడ్. ఆయన సిగ్గుపడే చిన్నోడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన చేసుకో. ప్రార్థన కూడా మర్చిపోతారంట. ఎవరండి? నిద్రపోతులు ప్రార్థన మర్చిపోతారని రాసిపోయారు. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగింకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కొయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచినేమో గనుక ఎలా ఉండమన్నాడు మీరు. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి. అంటే ఆయన ఏ టైంలో వస్తారో ఇంటి యజమానుడు ఆయనే కదా. సంఘానికి యజమాని ఎవరో? క్రీస్తేనా? సంఘం అంటే దేవుని ఇల్లేనా? మరి ఇంటి యజమాని ఎప్పుడు వస్తారో ఎవరో తెలుసు? మన తెలుసా? మీరు సాయంత్రం మరణాతానండి అందరూ, యేసుప్రభు వచ్చేతాడా? ఆయన రావడం. అంటే ఈ విషయంలో మీరేం రాసుకుంటారంటే దేవుని రాకడకు సిద్ధపడలేరు. అది సంగతి. ప్రభు రాకడకు ఏం చేయలేరు, వెళ్ళం సిద్ధపడలేరండి. పాట ఉంటుంది, ఏంటది? రాకడ సమయంలో కడబూర శబ్దముతో అందరం పాడుతున్నాం. ఇంతకీ విశ్వాసం నీకుందని ఎవరిని అడుగుతున్నావు? మెస్సయ్య రాకడ సమయంలో నీకుందా? అప్పుడప్పుడు పాడుతూ ఉంటే గుర్తుంటాయి. ఆయన వచ్చే సమయానికి ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఎలాగుండమన్నారండి? మెలకువగా ఉండి సిద్ధం. మెలకువ అంటే నిద్రపోవద్దని కాదు. ఆత్మీయంగా నువ్వు బాప్తిసం పొందేశావు, టిక్కెట్ చేతితో పట్టుకున్నావు. యేసుప్రభు వస్తే రైట్, ఈవిడికి టిక్కెట్ ఉంది కాబట్టి ట్రైన్ ఎక్కించండి అంటాడు, బస్సు ఎక్కించండి అంటాడు. మేఘాల మీద వెళ్తాం మనం. మేఘాల మీద వెళ్తే ఎలాగుంటుందో తెలుసా? అబ్బా, మేఘాల మీద అలా తీసుకెళ్తున్నాయి అనుకోండి, ఎవరో అగ్ని రథములు వచ్చి ఆయన ఏం చేసినాయి అంట, ఎవరో అలా తీసుకెళ్ళిపోతుంటే నిజంగా
ఎలీషా చూసి, అయ్యో ఇశ్రాయేలుకు రథములను రౌతులను అయినటువంటి నువ్వు వెళ్ళిపోతున్నావే అని బాధపడ్డాడు. కానీ కోరుకున్నాడులేండి, ఆ ఏలియాకు ఉన్నటువంటి 2 అంతల ఆత్మ నాకు దయచేసి. ఇచ్చాడే లేదా? ఇస్తాడు. గురువు గారు ఎంత సేవ చేశాడు, శిష్యుడు కూడా అంత సేవ చేశాడు. యేసుప్రభు అలా వెళ్ళిపోతున్నాడు మేఘాల మీద. గలిలే మనుషులు అందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలీదు. దేవదూత చెప్పాడు, గలిలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుక్కోబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళి మీరు చూచుతారో అదే రీతిగానే మరలా తిరిగి వస్తాడు. 1:11 అపోస్తలుల కార్యం. కనుక అలాగ ఆరోహణమే మనం కూడా మేఘాల మీద వెళ్ళిపోతాం. మనం నమ్మాలి. ఎక్కడోసారి కాలువ కిందకే వాక్యం చెప్తేకి వెళ్ళాను నేను. లోపల అదేదో ఊరు రావట్లేదు నాకు, చాలా దూరం వెళ్తే అక్కడ నేను వెళ్ళేటప్పుడు పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చి మీద ఒక బోర్డు ఉంది, షకీనా మేఘ సంఘం అని ఉంది. ఏ సంఘం అది? షకీనా మేఘ సంఘం. మరి అదేంటో తెలు. మీరే సంఘం? నేను క్రీస్తు సంఘమే. మనందరం ప్రభు సంఘం. ఇంకెవరైనా క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందలేదనుకోండి, పొందండి. లేకపోతే నీ టిక్కెట్ లేనట్టే. నీ మేఘం వచ్చి ఏం చేయదు, నిన్ను తీసుకెళ్తే కింద వదిలేద్ది. కింద వదిలేయడం అంటే అర్థం ఏంటో తెలుసండి? పాతాళంలోకి పోతామని అర్థం. పాతాళంలోకి పోతామని అర్థం. పాతాళంలోకి వెళ్ళి యాతన పడడం బెస్టా, పరలోకంలోకి వెళ్ళి సంతోషంగా ఉండడం బెస్టా? ఏదో మీరు ఆలోచన చేసుకోండి. నిద్రపోతులు ఏది గుర్తించలేరు, ప్రభు రాకడనే గుర్తించలేరు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము, మరియు మీరు కాలమును ఎరిగి, కాలమును ఎరగాలన్నాడు, టైంని ఎరగాలంటున్నాడు. కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళైన తెలుసుకుని అలాగు చెడి మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, కాలమును ఎరగాలి. కాలజ్ఞానులు అంటారు తెలుసా? ఇప్పటికీ కూడా ప్రపంచమంతా చెప్పుకుంటారు వాళ్ళని. ఎవరినే? తూర్పు దేశపు జ్ఞానం. ఎందుకు తెలుసుకుంటారు తెలుసండి? వాళ్ళ టైంను వృధా చేయలేదు. ఆకాశంలో ఎంత స్టార్ వెలిసిందంటే ఒక మహనీయుడు ఏమై ఉంటాడో వెంటనే గ్రంథాలు చూసుకున్నారో, రైట్ బెత్లెహేములో పుడతాడట ఉంది, వెళదాం నడవండి అని బయలుదేరారు. నిజంగా వారు తీసుకెళ్లారంటారు కదండి, బంగారము సాంబ్రాణి గోళం తీసుకెళ్ళారు. పుట్టినాయన యూదులకు ఎవరట? రాజట. ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం టైం వృధా చేయకూడదు అనుకున్నారు. ఓన్లే వాళ్ళంటే జ్ఞానులు, టైం వృధా చేయలేదు. మరి గొర్రెల కాపర్లు ఏం చేశారు? తమ మందను ఏం చేశారని ఉంది? విడిచిపెట్టారటండి. తమ మందలను అప్పుడు దాకా వారు మందలను ఏం చేసుకుంటున్నారు? కాచుకుంటున్నారు. మందను కాచుకుంటంలో కూడా ఒక సీక్రెట్ ఉంది. ఎందుకంటే ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ఇప్పుడు దేవుడికి అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నారు కదా, మరి ధర్మశాస్త్రంలో యెహోవాకి ఏమి ఇవ్వాలి? జంతు బలులు. మరి జంతు బలుల్లో మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలా, కుంటివి నడ్డివి ఇవ్వాలా? ఈ శ్రేష్టమైనవి అన్నీ కూడా తీసుకెళ్ళేది ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? వాళ్ళు వచ్చి కాపర్ల దగ్గర తీసుకెళ్ళాలా? ఈ కాపర్లు ఈ గొర్రెలు ఏం చేసుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. కాపాడితేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. కాపాడుకుంటే ఇన్కమ్ వస్తుంది. గొర్రెల కాపర్లు ఏం చేశారండి? మందను ఎప్పుడైతే ఈ వార్త విన్నారో టైం వృధా చేయకోకుండా వెంటనే వెళ్ళిపోయారు లేదా? వెళ్ళిపోయారు. రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాలము నెరిగారండి, వెళ్ళిపోయారు. వెళ్ళడం నేరుగా ఎక్కడికి వెళ్ళారండి? ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వెంటనే ఏ రోజుకి ఏమైందంట? ఇదేంటి, ఆల్రెడీ నేనే కింగ్ని, నువ్వేం కింగ్, బొంగులో కింగ్ అన్నట్టు అన్నా మాట్లాడాడు. అప్పుడు దాకా కింగే, నువ్వేం పని చేయదు నీ వల్ల.
ఓన్లీ టెంపరీ అంతే. నువ్వు అసలు కింగ్ వచ్చేసాడు చూసుకో. మనందరం కూడా రాజులైన యాజక సమూహంగా చేయటానికి ముందు అసలు కింగ్ ఆయన, తర్వాత నువ్వు నేను కింగ్ అయ్యా. ఏమండి, ఎంత గొప్ప సంగతులు జరిగినాయండి ఆ రోజు. ఏరో దగ్గరికి వచ్చి అప్పుడు వెంటనే ఏంటి ఇలా జరిగిపోయింది, మనసులో వెంటనే జ్ఞానులు పిలిచి లేఖనాలు తీసేసాడు. రైట్, ఏమని ఉంది? బెత్లెహేము ఎఫ్రత, యోధా ప్రజలను స్వల్ప గ్రామం అయినను నీలో నుంచి ఈ అలబోవాడు వస్తాడో అని చెప్పేసి లేఖనాలు చెప్పేటప్పటికి అమ్మోయ్ వెంటనే ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి శిశువును కనుగొని వచ్చి ఏం చేయండి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి శిశువుని ఏం చేస్తాను, పూజిస్తాను అన్నాడు. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు, వెతుక్కున్నారు. చక్కటి మాట కదండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి శిశువును తల్లి అయిన మరియను చూసి సాగిలపడి, అంటే ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడ దాకా నడిపించింది అంటాడు? కిస్మిస్ ప్రసంగం ఏం కాదు ఇది. చాలామంది తెలియక అప్పుడు చేసుకుంటారు. ఉందా, తీసారా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉందండి, చూడండి ఒకసారి. వెరీ గుడ్, బాగా తీసేసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2 వారు 10వ వచనం. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఎనిమిదవ వచనంలో ఉంది చూడండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండాన్ని చెప్పి వారిని ఎక్కడ పంపాడు? బెత్లెహేముకి పంపాడండి. బెత్లెహేముకి పంపాడు. అయితే వారు వెళ్ళి పూజించిన తర్వాత దేవుని దూత ఏమన్నాడు? తిరిగి అతని దగ్గరికి వెళ్ళమన్నాడు, వద్దన్నాడా? 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై ఏరోదు ఆ శిశువును సంహరింపవలన ఆయన వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉండి మన అతనితో చెప్పు. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులోను నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు ఏరోదు మరణం వరకు అక్కడ ఆ జ్ఞానులు తను ఆపాసించిన ఏరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలం అని ఉంది చూడండి, అక్కడ టైం. దానికోసమే ఎంతసేపు అడిగారు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి టైము, వాళ్ళు వెళ్ళిన టయాన్ని ఏం చేసుకుంటున్నాడు? నోట్ చేసుకుంటున్నాడు. అంతేనా? మాట్లాడరేటి అక్కడ ఏమని చూడండి. తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములు 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేశాడు అంటే వీళ్ళు వెళ్ళిన టైం ఎంత టైం పట్టింది? ఏ రోజు దగ్గర నుంచి వెళ్ళింది? 2 సంవత్సరాలు పట్టింది. తిరిగి వాళ్ళు రాలేదు. రాకపోయేటప్పటికి టైం చూసుకున్నాడు. అంటే అవుట్ టు ఇన్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక క్యాంపస్లో ఉంటున్నారు అనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు కూడా టైం ఏం చేయాలి? నోట్ చేయాలి. లోపలికి వచ్చేటప్పుడు కూడా ఏం చేయాలి? మరి మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారో అవన్నీ రాయరా? ఇప్పుడంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి అప్పుడు ద్వారపాలకలు ఉండరా? అక్కడ బుక్ ఉండదా? ఉంటుంది.